పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు. నిన్న మన జరిగిన సంఘటనలు అందరం కూడా శాసనసభ సమావేశాల తీరు కానీ, కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు కానీ, శాసనసభ సభ్యులు కానీ ఏ రకంగా బుల్డోజర్ చేస్తారో రాష్ట్ర ప్రజలను కూడా చూస్తారు. అందులో భాగంగానే నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల విప్పులు వాళ్ళు మాట్లాడిన తీరు వేదాలు దయ్యాలు ఇచ్చినట్టుగా వాళ్ళ పదవుల కాపాడు కోసం, సంపద కోసం, ముఖ్యమంత్రి మెప్పు కోసం కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి అయితే మాట్లాడారో ప్రజలను నవ్వుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేముల వీరేశం అనే వ్యక్తి ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, ఎవరికి కనపడిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ సమాజానికి పరిచయం చేసింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చి నేను శాసనసభ్యుడు చేస్తే, మీరు ఇలా 10 సంవత్సరాల కాలంలో మరి జరగరాని అగాత్యాలు, భూముల దౌర్జన్యాలు, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, గాలి వ్యాపారం, విలువలు లేని రాజకీయాలు, సమాజం పట్ల గౌరవం లేదు, ఇంకా ఏదేదో పదాలు మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా నీకు వర్తిస్తాయి. ఎందుకంటే సమాజం పట్ల గౌరవం ఉండదు, వ్యక్తుల పట్ల గౌరవం ఉండదు. ఒక వ్యక్తిని అంటే మనిషిని మనిషిలా చూసే హీనమైన సంస్కృతి నీది. నకరికల్ నియోజకవర్గంలో ఇసుకాన్ని మొదలు పెట్టుకుంటే ప్రతి సెంటు భూమి కాడ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కోట్ల రూపాయలు దండుకున్న నీచమైన చరిత్ర నీది. ఇంకా లోతుగా పోవాలంటే చెప్పాలంటే కూడా కానీ ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో కూడా పూట ఆనందం లేని పరిస్థితి చరిత్ర చెప్పాలంటే. ఎందుకంటే ఎవరికి నమ్మకంగా ఏ చెట్టు అయితే నీడ చల్లగా ఉంటుందో ఆ చెట్టు కింద పోతే చెట్టు నరికేస్తాం. అంత దుర్మార్గమైన చరిత్ర అనేది. గత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుండి అన్ని రకాల పనులు చేయించుకొని ఉద్యమకారులకు గుర్తించలేదని చెప్తుంటారు. అనేక రకాల నా మీద కేసులు అయినాయని చెప్తారు. ఎన్ని కేసులు నీ మీద చెప్పండి? ఉద్యమాల కేసులు అయినాయి నీ మీద, లేకపోతే ఉద్యమాలు అయిపోయినా పార్టీ మారిన కేసులు అయినా? బీఆర్ఎస్ పార్టీ కేసులు కట్టింది, ఎక్కడ కేసులు కట్టారు? నువ్వు ఇలా పేదవర్గాల మీద, దళితుల మీద అనేక రకాల నకరికల దాడులు చేసి, దౌర్జన్యం చేసి, భూములు కబ్జాలు పెట్టి కేసులు కట్టించిన నీచమైన చరిత్ర నీది. ఇలా ఇలాంటి నీచులు కూడా ఒక మంచి వ్యక్తులు తెలంగాణ కోసం ప్రాణాలు పరంగా పెట్టి కొట్లాడి తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాల కాలం తెలంగాణ కోసం అనేక రకాల అభివృద్ధి కారణం చేసిన నాయకుల గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి మాట్లాడుతుంటాం. సిగ్గని పేద మాట్లాడానికి మీకేమన్నా? నేను ఇంకోటి అడుగుతున్నా, ఇలా మైనింగ్ రాఘవ కన్స్ట్రక్షన్ మీద అసెంబ్లీలో హరీష్ రావు గారు ప్రశ్నించిన సందర్భంగా దానికి సమాధానం చెప్పాల్సింది పోయి దాటవేసే కార్యక్రమం మొదలుపెట్టుకుని తోక ముడుచుకుని పరారైంది మీరు కదా. రాష్ట్ర ప్రజలు చూస్తలేరో మాట్లాడుతుండే హౌస్లో దానికి సమాధానం చెప్ప దాటేసే కార్యక్రమం మొదలుపెట్టుకుని. ఇలా రాఘవ కన్స్ట్రక్షన్ అనేది ఎవరిది? రికార్డుగా మంత్రి గారు, కన్సల్ట్ మంత్రి వివేక్ గారే అసెంబ్లీలో చెప్పారు. 1,20,00,000 చిల్లరేదో మేము ఫైన్ కట్టించుకున్న వారే చెప్పారు. అనేక సందర్భాలు ఈయన కూడా రాఘవ కన్స్ట్రక్షన్ నాదే కంపెనీ అని చెప్పి పొంగేడు శ్రీనివాసరావు స్వయాన్ని చెప్పుకున్నాడు. మరి అలాంటి వ్యక్తులు ఇలా మా కంపెనీ కాదని చెప్పి ఆయనకి ఒత్తాసు పలుకుతూ మీరు నొక్కి నొక్కి చెప్తూ, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి ఆయన చేసే దందాలలో మాకు కొంత వాటా వస్తుందని చెప్పి సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే నవ్వుతుంటారు. ఇవాళ హైదరాబాద్లో కానీ, హైవే మీద కానీ ఇలా ఎక్కడ కూడా పొద్దున్న వేసి ప్రజలకు అందుబాటులో ఉండలేరు, మీ మంత్రులు ఉండలేరు, ఎమ్మెల్యేలు ఉంటారు. అందులో ఈయన వేముల వీరేశం ప్రత్యేకంగా ఆయనకు ఒక బినామీలాగా తయారైపోయింది. ఇవాళ ఎందుకంటే ఎలక్షన్లో ఇయ్యారనంత అమౌంట్ ఇచ్చిండు. ఇలా రెవెన్యూ శాఖ మంత్రి, ఈయనకు భూములు కబ్జాలు పెట్టే అలవాటు ఉంది కాబట్టి ఇలా ఆయన వంతాసు పలికే పరిస్థితి వచ్చింది. ఇలా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, నల్గొండ జిల్లా కానీ రాష్ట్రానికి ఏం చేసి ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క కార్యక్రమం నెరవేర్చిరా? అలాంటి దుర్మార్గులు ఇలా కేసీఆర్ మేము మాట్లాడతారు, హరీష్ రావు గారు మేము మాట్లాడతారు, కేటీఆర్ అంటే మాట్లాడతారు. ఎప్పటిదాకా ఎదురుదాడి చేయాలి, దౌర్జన్యంగా మాట్లాడే అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతూ తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదొక్కటి కూడా అమలు చేయకుండా విశ్రమించి ఇలా దొడ్డిదారిని తప్పించుకునే కార్యక్రమం. ఇలా అసెంబ్లీ జరిగిన పరిస్థితి చూస్తే ఏ టైమింగ్ జరిగింది, ఎప్పుడు పోయింది, టైమింగ్ లేదు, దానికి సిస్టమ్ లేదు. సిస్టమ్ లేకుండా అసెంబ్లీ నడిపిన వ్యక్తులు ఇవాళ వేదాంతాలు వల్లించే పరిస్థితి. ఇలా మిమ్మల్ని చూసి గుణపట్టాలు బీఆర్ఎస్ పార్టీ నేర్చుకునే పరిస్థితి ఉంటుందా? మీరు మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు విలువలు ఇస్తున్న వ్యక్తులకి, సమాజం పట్ల మనకేం గౌరవం ఉన్నదని నెమరేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. ఇలా దళితులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దళితులు మీరందరూ దళిత శాసనసభలు ఉండి నల్గొండలో సభ పెట్టారు.
ఇలా దళితులను పేరుతోటి మంత్రి పదవులు వచ్చినాయి, ఎమ్మెల్యేలు అయ్యారు, విప్పులు అయ్యారు. మరి దళితులకు ఎవరుగా పెట్టింది ఈ పార్టీ? 2.5 సంవత్సరాలు కావచ్చింది. మీ ముఖ్యమంత్రి దళిత బంధు ఇస్తాని 10 లక్షలు కేసీఆర్ గారు కాదు కదా, మీకు 15 లక్షలు ఇస్తా అని చెప్పారు. మరి ఏం చేసింది ఎంత మగోళ్ళు? అంటే పదవులు రావడానికి దళితులు కార్డు వాడుకుంటారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని వాడుకుంటారు. ఇలా 10 లక్షలు ఎందుకు ఇప్పలేకపోయారు? మరి సిగ్గుంటే మీరు మంత్రి పదవులు రాజీనామా చేయండి, అందరు మంత్రులందరూ ఎమ్మెల్యేలు. ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా, రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ గారి ప్రేమ ఉన్నా, దళితుల పట్ల ప్రేమ ఉన్నా మీరు రాజీనామా చేయండి. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెడితే ఇలా సంఖ్యలు వేసారు. ఇలా అంబేద్కర్ గారికి వేసినట్టు దేశవ్యాప్తంగా దళితులందరూ సంఖ్యలు వేసినట్టే కదా. మరి మీ మంత్రులు ఏం చేస్తారు? గడి బిక్తురు ఏమన్నా? నీ డిప్యూటీ సీఎం ఏం చేస్తుండు, ఇంకో మంత్రి ఏం చేస్తుండు, ఇంకో మంత్రి ఏం చేస్తుండు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు మీరు? అంటే మీ పదవుల కోసం పాకులాడుకుంటూ ఇలా రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని స్థాయి మించిన విమర్శలు మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో మీ పాత్ర డెవలప్మెంట్లో లేదు, తెలంగాణ సాధన లేదు. తెలంగాణ సాధనలో ఈ బట్టి విక్రమాలకు తెలంగాణ వద్దన్న వ్యక్తి, ఆయన రైఫిల్ పట్టుకున్న రేవంత్ రెడ్డి. ఇలా మీరు కంట్రిబ్యూషన్ ఏమో దోసుకుంటారు రాష్ట్రాన్ని. ఇలా రెవెన్యూ మినిస్టర్ ఎక్కడ పైన హైదరాబాద్ పోతే ఎవరన్నా పోయి చాలా సమస్య ఉందని చెప్పుకుందామని పోతే పేపర్లు అలా పెట్టిపోండి, 30% 70%, భూమికి 30%, పనిచేసినందుకు 70%. గిది నడుస్తుంది మీ దందా. కానీ పేదవాడికి ఏం జరుగుతుంది? రైతులకు ఏం జరుగుతుంది? ఇలా అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి మీద దళితులు దాడి చేస్తుంటారు. ఏమన్నాడు కౌశిక్ రెడ్డి? కడియం శ్రీహరి ఏ పార్టీ అని అడిగిండు, తప్పేముంది అందులో? దానికి మైనింగ్ రావ కన్స్ట్రక్షన్ విషయం డైవర్ట్ చేయడం కోసం కౌశిక్ మీద భుజాల మీద గన్నెక్కి పెట్టారు. దాని తప్ప వేరేది కాదు కదా. లైవ్ రికార్డ్ కనబడుతుంది. బీలాలే పోయి చెప్తుంటాడు, స్పీకర్ గారు మాట్లాడిస్తుంటాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తాడు 30% ఇస్తేనే పనులు నడుస్తున్నాడు రెవెన్యూలో. కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాను, రాజగోపాల్ గారు చెప్పారు మంత్రులకి అయితేనే మాకు ఎమ్మెల్యే పనులు అవుతున్నాయని చెప్పి. మరి ఏం చేస్తున్నట్టు మీ అంతా ఎమ్మెల్యేలు అందరూ? పైసా డెవలప్మెంట్ లేదు. నిన్న వేముల వీరేశం గారు సొంత ఊర్లో అలా సొంత మనుషులు, నేను నీతులు చెప్తున్నా కదా మీ అందరికీ, నీతులు చెప్తున్నా కదా. ఆయన సొంత ఊర్లో ఊటుకూరులో మార్ట్గేజీ అక్రమ పట్టాలతో ఇతరులకు భూములపై బ్యాంకుల నుండి మార్ట్గేజీ లోన్లు తీసుకుంటారు. బ్యాంకులను కూడా దోపిడీ చేస్తారు. ఈయన ఒక గాలిని చేస్తాడు దోపిడీగా, గాలిని కూడా దోపిడీ చేసి దాన్ని కూడా చేస్తాడు. ఆయన మాటలు ఎట్టుంటాయంటే కేకును కట్ చేసినట్టు ఉంటాయి. మరి ప్రతి వ్యక్తిని కూడా ఆకర్షిస్తాడు. అన్న తమ్మని బుధమే చేసినంటే కడుపులో కత్తులు కొట్లాడుతున్నట్టే. అంత దుర్మార్గం విషయం. అలాంటి విషయం మనిషి అలా పదవులు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి దృష్టి పడాలని చెప్పి అనేక రకాల మాటలు ఇలా కేటీఆర్ మీద, హరీష్ రావు మీద మాట్లాడుతుంటాడు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర గురించి మాట్లాడుతుంటాడు. ఇదే రేవంత్ రెడ్డి కదా నల్గొండలో ఏమన్నాడు? ఒక మర్డర్ కేసులో బొడ్డుపల్లిని మర్డర్ కేసు పాత్ర ఉందంటే నల్గొండ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ సభలో అన్నాడు, ఇదే వేముల వీరేశాన్ని బట్టలో పోయి గడియారం సెంటర్లో ఈత బర్లతో కొట్టాలని చెప్పిండు. అలాంటి దొంగ టికెట్ ఇచ్చినావు, రెవెన్యూ మంత్రి దొరికిండు, ఇప్పుడు దోసుకుంటారు. ఇక రెండోది ముఖ్యమంత్రి చెప్తున్నా, వేముల వీరేశం నగరికల్లో ఆయన ఆగడాలు ఏ రకంగా ఉన్నాయి ఒకసారి చూడండి. మీరు ప్రత్యేకంగా పదే ప్రజాస్వామ్యం ఇలువతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం, ప్రజా పరిపాలన చెప్తారు కదా. ఏ రకమైన రాజకీయాలు చేస్తారో ఒకసారి మీరు తెలుసుకోండి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసారు. స్థానికంగా సర్పంచ్ నేను గెలిస్తే వాళ్ళకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘబంధ భవనాలు కానీ నిధులు కానీ మా ఎమ్మెల్యేకి ఇస్తలేరు, స్థానికంగా గెలిచే సర్పంచ్లు నిధులు ఇస్తలేరు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం భారత చరిత్రలో ఎక్కడ లేదు. పారదర్శకంగా ఆ నాయకుడు కేసీఆర్ గారు పార్టీలకు ఖచ్చితంగా గ్రామాలని అన్ని రకాల్లో ఒక మోడల్ రోల్గా ప్రపంచంలోనే ఒక మోడల్ రోల్ తెలంగాణ ఉండాలని తయారు చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దివాళి తెప్పించే పరిస్థితిలో ఈ దిక్కుమాలిన సంస్కృతి ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఈ రకంగా ఉంది. కింద ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఎంత ఉంటే ఆయన దోసుకుంటాడు, దాని కింద అనుచరులు ఎంత దొరికితే వాళ్ళు దోసుకుంటారు. ఇలా ప్రజలు ఇలా కరెంట్ లేక పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ లేక అన్ని రకాల రైతులే సఫర్ అయి దళిత బంధుతో పాటు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏ స్కీమ్ లేకుండా ఇలా రైతులని మోసం దగా చేశారు. ఖచ్చితంగా గుణపాఠం చెప్పే రోజులు కాంగ్రెస్ పార్టీకి ఉన్న దగ్గరలో ఉందని
ఈ సందర్భం తెలియజేస్తున్నాం.